పార్వతీపురం వెళ్ళినా కానీ మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి. టూరిస్టులు కావాలంటే వారికి కొంత బాధ్యత నేర్పించాలి. సో వీటి మధ్య అనుసంధానం చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి, టూరిజంని డెవలప్ చేయాలి. అలాగే నేను ఇందాక యూత్తో మాట్లాడుతూ ఉంటే నేను కుర్రాన్ని అడిగాను, గంజాయి ఎక్కువ పండుతుందా ఇక్కడ, గంజాయి ఎలా ఉంది అన్నాడు. అంటే ఆహా చాలా సూపర్ అన్నా అన్నాడు. నేనన్నా ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాడేంటి గంజాయి సూపర్ ఏంటి అన్నావు అన్నాను. అంటే ఏంటన్నా గంజాయి అన్న, లేదన్నా ఎంజాయ్ అన్నాను. అంటే ఏంటి ఉద్దేశం అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగినట్టు వినిపించిందంట. లేదన్నా నువ్వు అడిగితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ చేస్తున్నా, గంజాయి కాదన్నా. 2017లో నేను తిరుగుతున్నప్పుడు యువతని చాలా మందిని మాట్లాడాను. మనకి అరకు ఏఓబి బార్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా. అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నాయి చెప్పన్నా మాకు. ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి. ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం. అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు, గుడి ఉంటే పులిహోర చేసో చక్కెర పొంగల్ చేసో పెడతారు. ఇక్కడ మనం ఏం పెడతాం, కొర్రలతో పొంగల్ చేస్తాం. బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మనకి తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి #1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది, గంజాయి మనకు మొక్క వేస్తాం పోద్దంటే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు గుండెల మీద కొడితే చనిపోయారు ఆయన. దానికి కూడా ఈ మత్తుమందు ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి, అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరన్నా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేను ఇందాకెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా.